హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు కాఫీ పొడితో ఒక మంచి స్వీట్ చూద్దామండి. ఇన్స్టెంట్‌గా ఈజీగా అయిపోతుంది. కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అయితే దీనికోసం ముందుగా నేను ఒక 200 ఎంఎల్ పాలు తీసుకున్నానండి. ఇలా ఒక పాన్‌లో పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత ఇలా ఒక కప్పు తీసుకొని దానిలోకి 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ గానీ లేదు బియ్యం పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. దీన్ని కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా లూజ్గా కలిపేసుకుని ఉంచుకోవాలి. లమ్స్ లేకుండా ఉండలు కట్టకుండా ఏమి బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోగా మనకి స్టవ్ మీద పెట్టుకున్న పాలు మరుగుతూ ఉంటాయండి. అందులో మనం రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి. ఒక పావు కప్పు పంచదార అయితే సరిపోతుందండి. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత మనం ఇందులో పంచదార వేసేసుకోవాలి. మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. ఎప్పుడు కాఫీ తాగే కంటే అప్పుడప్పుడు అదే ఫ్లేవర్‌తో ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా బాగుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో రూ. 2 బ్రూ ప్యాకెట్ అండి. ఇది ఒక ప్యాకెట్ వేస్తున్నాను నేను. మీరు పాలు ఎంత మరిగించుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కాఫీ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 200 ఎంఎల్కి 1 ప్యాకెట్ వేసానండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకి కార్న్‌ఫ్లోర్‌లో కాఫీ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం దీనిని ఈ మరుగుతున్న పాలలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ వేసుకోవాలండి. ఇలా కలుపుతూ వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా బాగా క్రీమీగా వస్తుంది టెక్స్చర్ అనేది. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఒక 5-7 నిమిషాల కల్లా మనకి కొంచెం దగ్గర పడుతుందండి. కార్న్‌ఫ్లోర్ వేసాం కదా మనం. బియ్యం పిండితో అయినా కూడా సేమ్ టేస్ట్‌తో ఉంటుందండి. చాలా బాగుందైతే. చూడండి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బౌల్లో వేసుకుందామండి. చూడండి ఈ విధంగా మీకు నచ్చిన బౌల్స్ తీసుకుని అందులో ఇలా వేసేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా మనకి కాఫీ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంది. ఇన్స్టెంట్గా మనకి ఈజీగా అయిపోతుంది కాఫీ ఫ్లేవర్తో. ఇంకా దీని మీద మీరు కావాలి అంటే చాక్లెట్ సాస్ ఉంటే చాక్లెట్ సాస్తో కొంచెం డెకరేట్ చేసుకుని పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.